ఆటో ఏంటి సార్ ఎక్కడికి వెళ్ళాలి? నువ్వా? మీటర్ మీద 2 రూపాయలు ఎక్కువ అవుతాయి అంటే మీటర్ మీద 2 రూపాయలు పెట్టి జోకులు వేస్తే కుదరదండి. చెప్పండి ఎక్కడికి వెళ్ళాలి? రిక్షా ఎట్రా? ఎక్కడికి వెళ్ళాలండి? నానా ఏంటిది? రిక్షా తెలుస్తుంది. మరి ఏంటని అడుగుతామంటే ఇది హ్యాండ్లు, ఇది బెల్లు, ఇదేమో పెళ్ళు. తొక్కితే ముందుకెళ్తే బ్రేక్ అయితే అయిపోతుంది. చాలే ఆపు. మీ ఇద్దరు కలిసి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసి నన్ను అవమానించాలనుకుంటున్నారా? మేము మిమ్మల్ని అవమానించడం ఏంటండి? అసలు తమరు ఎవరు బాబు? మీకు మాకు సంబంధం ఏంటి? అప్పుడెప్పుడో ఇల్లెక్కి మీకు మాకు సంబంధం లేదు అని కోడిలా కూసినట్టు గుర్తు. అప్పుడెప్పుడు కోపంలో అన్న మాట పట్టుకుని ఇలా నలుగురిలో రిక్షా తొక్కి నా పరువు తీస్తావా? చిచి, పరువా? అసలు ఆ పదానికి అర్థం తెలుసా బాబు నీకు? నేను రిక్షా దొక్కడమే నీ పరువు నష్టం అనుకుంటే మరి కట్టుకున్న పెళ్ళాన్ని మెడబట్టి వీధిలోకి తింటావే, అది తప్పు కదా? అది నీ పరువు పోవటం కదా? తను తప్పు చేసి ఏమిటండి ఆవిడ చేసే తప్పు? ఇష్టపడి నేను పెళ్లి చేసుకోవడం తప్ప? మీ తల్లి ఆదిశక్తిలా హింస పెడుతుంటే భరించడం తప్ప? మీ ఇంటిల పదికి పొద్దులాగా చాకరీ చేయడం తప్ప? చెప్పండి ఆవిడ గారు చేసే తప్పు ఏమిటో. తప్పున్నారా? కడుపులో ఉన్న బిడ్డని కావాలని చంపడం తప్పు కాదు. అది కావాలని చేసిందని నీకెలా తెలుసు? అది కావాలని చేయలేదని నీకెలా తెలుసు? అంటే కొన్నిటికి సాక్ష్యాలు ఆధారాలు ఉండవరా? మనుషుల మీద ఉండే నమ్మకాలే ఏది నిజమో ఏది అబద్ధాలో చెప్తాయి. నువ్వు ఆడదాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నావు. తన దగ్గర పావు గంట సుఖపడ్డ నీకే పుట్టబోయే బిడ్డ మీద ఇంత ప్రేమ బాధ్యత ఉంటే మరి 9 నెలలు మోయాల్సిన ఆ పిల్లకి ఎంత ప్రేమ ఎంత బాధ్యత ఉంటుందిరా? అనుమానంతో ఇప్పుడు నువ్వు చేస్తున్న పనులకి ఆఖరికి చాలా అనుభవించాల్సి వస్తుంది. చూడన్నా, ఏ సంసారమైనా బంధమైనా నమ్మకం మీద ఆధారపడి ఉంటుందిరా. నానా తను ఎప్పుడు పుట్టింటి గురించి మాట్లాడుతుంటే దాని మాటలు ఎలా నమ్మాలి? ఒరై, కట్టుకున్న వాడిని మెట్టినింటి వాళ్ళని ప్రేమించినంత మాత్రంతో ఆడది పుట్టింటిని మర్చిపోవాలని ఎక్కడ లేదయ్యా. ఎందుకంటే అది జ్ఞానం నేర్చుకుంది పుట్టింట్లో, నడక నేర్చుకుంది పుట్టింట్లో, ప్రపంచం అంటే తెలుసుకుంది పుట్టింట్లో. అట్లాంటి ఇంటిని, ఆ మనుషుల్ని ఉన్నట్టుండి మర్చిపోవడం అనేది సాధ్యపడే విషయమేనా? అంతెందుకు, నీ చెల్లెల్నే తీసుకో. అది పుట్టింటేనే ఉంది కదా, పుట్టింటి చూరు పట్టుకుని వెళ్లాడుతుంది కదా, మొగుడిని కూడా ఇక్కడ పెట్టుకుంది. ఒరై, పెళ్ళాన్ని వేలెత్తి చూపించే ముందు నీ చెల్లి కూడా ఒకరికి పెళ్ళాం అన్న సంగతి గుర్తుంచుకుంటే మంచిది. సరే, ఏదో కోపంలో తిట్టాననుకో, తను పట్టుబట్టి అక్కడ ఉండిపోవడమనా? తిరిగి రావచ్చుగా, నేను కాదంటానా? అయితే బావా, చెల్లెమ్మ రావటం విషయంలో నీకేం అభ్యంతరం లేదంటావా? తనంతట తానుగా వస్తే నాకేం అభ్యంతరం లేదు. అల్లుడు, ఆయనకి ఎట్టిచ్చాను రా డోసు. కంచర గాడిద లాగి తన్నినట్టిచ్చావు. కంచర గాడిద అనే బదులు పంచగల్యాణి గుర్రం అనొచ్చు కదా, కొంచెం గౌరవంగా ఉండదు. సర్లే, మనం ఏం తిట్టుకోవాలి తర్వాత ఆలోచిద్దాం గానీ ముందు చెల్లెమ్మ తీసుకొచ్చే పద్ధతి ఆలోచిద్దాం. పదా పదా. మావా, ఏంటి బస్సులో ఆడోళ్ళ సీట్ మీద ఉంగి వాళ్తున్నావు? ఈ విషయం సరదాగా అత్తగా చెప్పమంటావేంటి? చూచచ్చావేంట్రా? సరే గాని ఈ విషయం నువ్వు మీ అత్తకి చెప్పకుండా ఉండాలంటే నేను నీకేమి ఇవ్వాలి? నాకు ఒక కూల్ డ్రింక్ కావాలి, 2 కొబ్బరిండలు కావాలి, 4 జీళ్లు కావాలి, 10 చక్కెరకెళ్ళీలు కావాలి. ఆ తర్వాత నన్ను తిను, దరిద్రం వదిలిపోతే. కూల్ డ్రింక్ అంటే పర్వాలేదు, ఎందుకంటే నాకు కూడా దాకనేస్తుంది కాబట్టి. తాగుదాం పద. అదిగో కూల్ డ్రింక్ షాప్, పద. ఇదిగో బాబా, చల్లటి 2 కూల్ డ్రింక్లు, అందులో ఒకటి సీపుది ఈడికి. అలాగేనండి. వద్దయా, తెరవబాక. ఏమైంది మా? పరుసు కొట్టేశారు ఎవడో. మరి కొట్టారు, ఆడోళ్ళ మీదకి ఒళ్ళు మరిచి వంగంగి చూస్తుంటే పరుసు కొట్టేస్తారు, పంచ కొట్టేస్తారు. ఇప్పుడు ఎట్టాగరా, మనం దిగిన బస్సు కూడా వెళ్ళిపోయిందే. ఏముంది, సాయంకాలం వరకు అడుక్కుంటే నాకు కూల్ డ్రింక్ డబ్బులు వచ్చేస్తాయి. అవి తాగేసి ఎలాగో ఊరు వచ్చేసాం కనుక అడుక్కుంటూ అమ్మాయి గారింటికి వెళ్ళిపోవచ్చు. ఎట్టెళ్ళమంటావరా? మొట్టమొదటిసారిగా కోడలు చుట్టానికి వెళ్తున్నాం. పుట్టి చల్లి వెళ్తే ఏం బాగుంటుంది? ఓ పండో పర్వ తీసుకెళ్ళాలి కదా. మరి ఆ బుద్ధి బస్సులో ఆడోళ్ళ మీదకి వంగంగి చూస్తున్నప్పుడే ఉండాలా. సరే, ఎలా అడుగుతున్నావు కాబట్టి ఆ చేయలాగి ఈ వాచ్ అమ్మేస్తా. నా వాచ్ అమ్మడం రా, ఉంగరం అమ్మచ్చు కదా. తప్పు చేసింది నువ్వు, శిక్ష అనుభవించాల్సింది కూడా నువ్వే. కుటుంబ నియంత్రణ వార్షికోత్సవం సందర్భంగా వీలైనంత ఎక్కువ మందికి ఆపరేషన్ జరిపించి అవార్డు పొందాలని మేమంటే 10 మందిని తీసుకొస్తానని చెప్పి 4 తీసుకొచ్చావు. మిగతా వాళ్ళు ఎప్పుడు తీసుకొస్తావు? కంగారు పడకండి అయ్యా, ఈవేళ కనీసం ఒక్కనైనా తోల్తా. ఏ పల్లెటూరు బయటైనా దొరకకుండా పోతాడా? సార్, మాది పొరుగురండి. బస్సులో మా మామ పర్సు కొట్టేశారు. ఈ వాచ్ ఉంచుకొని కొంచెం డబ్బులు ఇస్తారా? మీకు 150 రూపాయలు ఇస్తే చాలా. ఎక్కువ అండి బాబు. కూల్ డ్రింకులు, అరటిపళ్ళు, జీళ్లు వీడితో తినిపించి మిగిలిన డబ్బుతో పళ్ళు కూడా కొనుక్కెళ్ళచ్చు. మీకు పెళ్ళైందా? పిల్లలు ఉన్నారా? మీకు పెళ్ళైందా? అయింది, 5 పిల్లలంటే. అవును, నాకు తెలవగలుగుతా. మీ ఊళ్ళో వాచ్ అమ్మాలంటే పెళ్ళైందో లేదో, పిల్లలు ఎంతమందో ఇవన్నీ చెప్పాలా? మీరు వాచి అమ్మకుండానే డబ్బులు ఇస్తాం. గవర్నమెంట్ మీలాంటి వాళ్ళకి మంచి చెడ్డ టెస్ట్ చేసి 150 రూపాయలు ఇస్తుంది. గవర్నమెంట్ వాళ్ళు పేదోళ్ళకు సాయం చేయడం కోసం ఎట్లాంటి పనులు కూడా చేస్తున్నారన్నమాట. చాలా మంచి పని చేస్తుందండి. ఇదిగో ఈ కార్డు తీసుకుని ఆ వరుసలో నించోండి.
లోపలికి వెళ్ళేటప్పుడు ఎవరు ఏం మాట్లాడినా మూగాళ్ళ నుంచోండి. అక్కడ ఒక ఆయన లోపలికి తీసుకెళ్లి మీకు చేయాల్సింది చేసి ఇవ్వాల్సింది ఇచ్చి పంపిస్తాడు. ఎవరాయన ఏం చేస్తాడు, ఎందుకు చేస్తాడు, ఎందుకు చెయ్య? రైట్ ఏదో ప్రశ్నలు అయిపోక వచ్చేటప్పుడు కాస్త పోతాయి. ఇక్కడే ఉండు, ఎవడేం చేశాడో వచ్చి చెప్తా. నీ పేరేంటయ్యా? సుబ్బారావు అండి. కార్డు ఏది? ఎంతమంది పిల్లలు? ఇద్దరండి. ఇష్టమేనా? ఇష్టమేనండి. ఇష్టం లేకపోతే ఇక్కడికి ఎందుకు వస్తాయా? ఇదిగో బాబు కార్డు, నన్నేం అడక్కు, నేను దేనికైనా సరే సరే సరే. కుటుంబ నియంత్రణకు ఒకరిని తోలుతానన్నాను, తోలేశాను. అదే మన కెపాసిటీ. ఓరే నీ కెపాసిటీ కప్పెట్ట. ఆయన ఏమైనా గేదనుకున్నావా, తోడనుకున్నావా తోలటానికి? పైగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ అంటున్నావు. 5గురిని కన్నాడు కదయ్యా, ఇక చాలు. ఎంతమంది కంటే నీకెందుకయ్యా? మావా 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 ఆగు 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 మావా. నువ్వేం భయపడగలడు, అంటే బొబ్బిలి వంచం. ఎక్కడికైనా సరే ధైర్యంగా ఫుల్లాగా వెళ్తాం, ఫుల్లాగా వచ్చేస్తాం. పులే పులే. సరే రావయ్యా పులి. వస్తున్నాగావయ్యా. అయిపోతావు మావా. కుటుంబ నియంత్రణ అంట. ఐ! అయ్యయ్యో మావా. ఎవరండి ఈయన తాలూకు మనుషులు? ఆ దరిద్రుడి నేనేనండి. నీ ఒంట్లో ఎలా ఉంది మావా? ఒళ్ళంతా ఏంటో ఒక మోస్తరుగా ఉందిరా. ఉంటది. చెప్పకూడదు చూడ, కొంచెం నొప్పిగా కూడా ఉంది. 4 రోజుల్లో నిప్పులన్నీ పోతాయి. డబ్బు తీసుకున్నారు కదా, పప్పు బియ్యం పళ్ళు హార్లిక్స్ ఇస్తారు, తీసుకోండి. ఏంటి ఇవన్నీ కూడా ఇస్తారా? కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళకి ఇవన్నీ ఆ! ఇస్తారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్. వద్దు మావా వద్దు మావా అని అరుస్తుంటే బొబ్బిలి వంశం బొబ్బిలి పిల్లలు లోపలికి వెళ్ళావు. ఇప్పుడు చూడేమైందో. అలా గంటగంట కుక్కుడు పోతాయి. ఏమండి 4 రోజుల పాటు జాగ్రత్తగా చూసుకోవాలి. బరువుల తక్కాలు గంతకాలు ఉండకూడదు. అలా చేస్తే ఆయనకే ప్రమాదం, కుక్కుడు పోతాయి. అలాగేనండి మావా. నా పని అయిపోయింది రాలుడు, అయిపోయింది. అయిపోతే అయిపోయింది కానీ మావా, పులి అన్నావుగా, పెద్ద పనికి రాకపోయినా అరుస్తూ గాండిస్తూ ప్రజల్ని భయపెట్టచ్చు. పద మావా. ఆ, కుట్లు కుట్లు మావా, కుట్లు. అయ్యో అక్క మాయ వచ్చారు. మాయ రండి, అయ్యగారు రండి. బాగున్నారు మాయ? బానే ఉన్నానమ్మా. కూర్చోండి. ఆ, కుట్లు 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 ఆ, చూసుకో. ఆ, ఏంటి మావయ్య అలా మూలుగుతున్నారు? ఆ, అబ్బా. అసలు ఏం జరిగిందంటే అమ్మా, అయ్యే లేదమ్మా, రోడ్డు మీద వెనక్కి చూస్తూ ముందుకు నడుస్తూ కరెంటు స్తంభానికి ఢీ కొట్టుకున్నాను. దాంతో పడుకోబెట్టి కుట్లు వేశారమ్మా. నోరు మీద ఏదో చొక్కాకి 2 కుట్లు పడ్డంత మాత్రంతో అదో పెద్ద విశేషంలో చెప్తావేంటి? అదే లేదులే అమ్మా. అన్నట్టు పిల్లలకి పళ్ళు తెచ్చాను, తీసుకో. అలాగా? ఇదేమిటి బియ్యం కూడా ఉన్నాయి? అవి కూడా ఇస్తారు కదమ్మా. ఇస్తారు కదమ్మా, ఏమిట్రా తెస్తారు కదమ్మా అని చెప్పాలి. ఏం లేదమ్మా, ఎలాగో వస్తున్నాను కదా అని పలావ్ బియ్యం పట్టుకొచ్చా, లోపల పెట్టు. అలాగే మావయ్య. లక్ష్మి, ఇందాక మీ ఇంట్లోకి వస్తుంటే ఓ పిల్లల గుంపు ఎదురైంది. ఎవరు వాళ్ళు? అక్క పిల్లలకి ఇంటి దగ్గర ట్యూషన్ చెప్తాను మావయ్య. చూసేవాళ్ళుడు కోడల్ని ప్రైవేట్లు చెప్పుకునే స్థితికి తీసుకొచ్చింది మీ అత్త. అసలు దాన్ని కుట్లు మావా కుట్లు. నువ్వు నోరు మీద కుట్ల కదా